ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మాసములో ప్రత్యేకమైనటువంటి కొన్ని సంఘటనలు ఎదుర్కొంటారు. కాస్త విచిత్రమైనటువంటివి కూడా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రథమంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా విశేషమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించాలి అంటే వాటన్నిటికంటే ముందు ఒకటి ఏమి చేయండి అని అంటే, ఏవైనా సరే నోరు లేని జీవములు ఏవైనా ఉంటే, పశు పక్షాదులు కానీ, గోవుకు గాసము కానీ, ఏవైనా సరే నల్ల రంగులో ఉన్నటువంటి కుక్కలు ఏమైనా ఉంటే వాటికి కాస్త రొట్టెలు పెట్టడం కానీ, ఇలాంటి విశేషమైనటువంటి పూజలు చేయండి. ఇలా ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ చేయండి. ఇక పూజాది క్రతువుల విషయానికి వస్తే కాలభైరవాష్టకాన్ని ప్రత్యేకంగా చదవడం ఉత్తమము. ఇక ఉద్యోగస్తుల్లో మీ ఉద్యోగం పోతుందేమో అనేటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆల్రెడీ మీరు ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినా సరే మీ వెనక రాజకీయాలు విపరీతంగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే, ఎవరైతే మీకు మీ యొక్క విద్యా సంస్థలో అనుకూలంగా ఉన్నారు, నాకు ఈ యొక్క ఉపాధ్యాయుడు అనుకూలంగా ఉన్నారు, ఈ టీచర్ నాకు బాగున్నారు, నన్ను ప్రత్యేకంగా చూసుకుంటారు అనేటువంటి భావనా ధోరణి నుంచి కాస్త దూరం రండి. ఎందుకంటే గురువులు అందరికీ ఒకేలాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. రేపటి నాడు ఇంకొకరిని కూడా అలా చూస్తే మీరు అసూయపడడం లాంటివి కూడా చేయడం అనర్థము. ఇక ప్రత్యేకంగా ఈ రాశి వారు ఏవైనా సరే రెమెడీస్ చేసుకోవాలి అని అంటే, ఇందాక చెప్పినట్టుగా నల్ల రంగులో ఉన్నటువంటి ఏ కుక్కకైనా సరే కాస్త రొట్టె పెట్టండి. పశుపక్షాదులకు నీళ్ళకి ఏర్పాటు చేయండి. అర్ధాష్టమ శని ప్రభావం పోవాలి అని అంటే గోవులకు గాసము పెట్టండి. ముఖ్యంగా అనాథ శరణాలయంలో అక్టోబర్లో గనక మీకెవరైనా బంధువులు, మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి వారు కానీ, ఎవరైనా మీ బంధువులు స్నేహితులు ఏవైనా ఫంక్షన్స్ చేసుకొని పార్టీ చేసుకోవాలంటే మీరు చేయండి, లేదా వాళ్ళతో కూడా చేయించండి. ఏం చేయించాలయ్యా అంటే అనాథ శరణాలయంలో కాస్త భోజనం పెట్టించండి. ప్రత్యేకంగా ఇలా చేయడం వల్ల అనాథలకు ఏదైనా చేస్తే శనిగ్రహం యొక్క అర్ధాష్టమ శని ప్రభావం చాలా తొందరగా పోతుందట. ఇంకా ఏవైనా సరే ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా రెమెడీస్ చేయాలి అని అంటే, మీకు కుదిరితే, ఒకళ్ళు కుదరకపోతే మీ ఇంట్లో ఉన్న మీ యొక్క భార్యతో చేయించండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ తల్లిగారితో చేయించండి. మీరు పెళ్ళైనా సరే మీ తల్లిగారితో ఈ రెమెడీ చేయించవచ్చు. ఏం చేయించాలి అని అంటే, ఈ మాసములో వచ్చేటువంటి 4 మంగళవారాలు కూడా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు కూడా రాహుకాల సమయం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఆ యొక్క నిమ్మ రసాన్ని తీసి దాన్ని బోర్లించి దాంట్లో నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగింప చేయండి. అలా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట దగ్గర చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భోజనం చేయకుండా మీ ఆఫీస్లో కానీ మీ ఆఫీస్ దగ్గర కానీ ఏదైనా చిన్న దేవాలయం, అది గణపతి దేవాలయం కానివ్వండి, ఏదైనా అమ్మవారికి సంబంధించిన దేవాలయం కానివ్వండి ఉంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ నేను ఇప్పుడు చెప్పిన విధంగా నిమ్మకాయను కోసి ఆ యొక్క నిమ్మరసం అంతా తీసి ఒక 5-10 రూపాయల నెయ్యి పొట్లను తీసుకెళ్ళి దాంట్లో వేసి దీపం వెలిగించిన తర్వాతకే భోజనం చేయండి. లేదు ఇంట్లో ఎవరైనా చేస్తూ ఉంటే గనక ఇంట్లో చేసిన తర్వాతకి మీరు ఆ యొక్క భోజనం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే ధరించేటువంటి దుస్తులు కాస్త గ్రీన్ కలర్ కానీ లేకుంటే ఆరెంజ్ కలర్ కానీ, అవి కూడా కాస్త లైట్ కలర్లో ఉండేటువంటి వస్త్రములు ధరించి ఏదైనా పని కోసం వెళ్తుంటే వెళ్ళండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఇక ఏదైనా మంత్రాన్ని చదువుకోవాలి అన్నవారు ఎవరన్నా ఉంటే ఏ మంత్రాన్ని చదవాలి అని అంటే కాలభైరవాష్టక మంత్రాన్ని చదువుకోండి. లేదా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మళ్ళీ చెప్తున్నాను, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠనం చేయండి.
అది కూడా సోమవారం నాడు ఆదివారం నాడు విశేషంగా చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి, గృహిణుల విషయానికి వస్తే, విద్యార్థులు ఎవరైనా సరే మీరు అంతకు ముందు పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏమైనా ఉంటే, రికార్డు సబ్మిషన్స్ ఏమైనా ఉంటే తొందరగా చేయండి. ఈ నెలలో గనక మీరు ఇంకా ఆలస్యం చేయడం వల్ల ముందు ముందు చాలా ప్రెషర్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంట్లో ఉన్న ఆడవారు అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఒక చీరను బహూకరించండి. ఆ చీరను మళ్ళీ మీరు తీసుకోండి. అమ్మవారికి కట్టించినటువంటి చీరను మళ్ళీ తీసుకోండి. దానివల్ల విశేషమైనటువంటి సౌమాంగల్యత్వము ఈ రాశి వారికి ఈ మాసంలో లభించేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.